అనేది కనిపిస్తుందా, కనిపించకుండా మేనేజ్ చేశారు. వాస్తవంగా అయితే ఈ పవన్ కళ్యాణ్ ఈ 10-15 రోజుల హైడ్రామా క్రియేషన్ ఎవరు నోరు మీద పట్ల వెరీ రేర్ గా ఎక్కడో చిన్న కామెడీ పెట్టినా అంటే వాళ్ళని తిట్టేసి కంట్రోల్ చేస్తారు. కామెడీ పెట్టినట్టున్నారు. నాకు నవ్వు వచ్చింది ఏంటంటే వీళ్ళు కామెంట్ చేసాడు మొన్న ఇదే అనమాట. గబక్కన ఆవేశంలో పేసరా మనకి పార్టీకి ఆర్థికంగా కూడా వెనుదన్నుగా నిలబడ్డాడు. ఎవరు వెనుదన్నుగా నిలబడ్డాడంటే డబ్బులు కమ్ముకున్నట్టు అవుతుంది. అప్పుడు ఆర్థికంగా వెనుదన్నుగా నిలబడ్డారు. అంతే కదా. ప్రాక్టికల్ గా ఒకటి లింగమనేని ఇంట్లోనే కదా బాబు గారు ఉండేది. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ మనిషి ఎట్ట అయ్యాడు ఆయన? లింగమనేనికి సంబంధించిన ఆస్తుల విషయంలోనే కదా అమరావతిలో అతని భూముల మీదకి అలైన్మెంట్ ఆ పక్క నుంచి వెళ్ళింది. అంటే ఎవరు మనిషి? ఇలా మనిషే కదా. అదే పవన్ కళ్యాణ్ మనిషి ఎట్ట అయ్యాడు? జనసేన మనిషి ఎట్ట అయ్యాడు? జనసేనకి తెలుగుదేశం మధ్య అనుసంధానకర్త. అమెరికాకి ఇరాన్కి మధ్యన పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నది ఎవరు? పాకిస్తాన్. ఇప్పుడు ఈయన అట్టంటోడు. ఇద్దరు స్నేహంగానే ఉన్నట్టే ఉంటారు, కానీ అంతర్లీనంగా ఉంటది. వీళ్ళు ఏమనుకుంటున్నారో లెటర్లో రాయించుకుని తీసుకెళ్తాడు పాకిస్తాన్. వాళ్ళకి చూపెడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో రాసుకుని తీసుకొచ్చి వాళ్ళకి చూపెడతాడు. అట్లాగే ఇక్కడ కూడా చంద్రబాబు గారు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు చంద్రబాబుకి చూపెడతా. ఈ 5 ఏళ్ల పీరియడ్ లో ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ మళ్ళీ పెంచడంలో సక్సెస్ అయ్యాడు. వాస్తవంగా ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా తెలుగుదేశం కోటాలో పంపించాలి అతను. ఎందుకని? తెలుగుదేశం లబ్ధి పొందింది. తెలుగుదేశానికి దూరమైన పవన్ కళ్యాణ్ దగ్గర చేసిన వాళ్ళు లింగమనే. అలాంటి లింగమనేనికి తెలుగుదేశం కృతజ్ఞత చూపించాలి, కానీ పవన్ కళ్యాణ్ చేత కృతజ్ఞత చూపించేలా చేయడమే విచిత్రం. ఇక్కడ అంటే ఆయనే చెప్పారు కదా పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ చేశారని. అన్నిటికంటే నాకు నవ్వు వచ్చిందల్లా ఏంటంటే 2015 నుంచి పార్టీ కోసం అంటే మరి ఎందుకని ఏ మీటింగ్ లో కనబడ? బహిరంగ సభలు ఇన్ని పెట్టావు కదా నువ్వు. ఎప్పుడైనా స్టేజ్ మీద కనబడ్డాడు ఆయన? లేదా కార్యకర్తల మీటింగ్ లో నాయకుల మీటింగ్ లో పెట్టావు కదా, ఎప్పుడైనా కనబడ్డాడు అక్కడ? మరి లేనోడు 2015 నుంచి పార్టీ కోసం కష్టపడ్డాడంటే సెక్యూరిటీ గన్మెన్ కూడా అప్పటి నుంచి కష్టపడి ఉంటారు. మరి ఎప్పుడు అదే కదా. చూద్దాం. మొత్తానికి రాజ్యసభ సభ్యుల విషయంలో అయితే ఓకే అనుకున్నట్టుగా జరిగిందా? కొన్ని మార్పులు జరిగినాయి ఖచ్చితంగా. ఎందుకంటే కిలా రాజేష్ గారికి వస్తుంది.